దినమున కూడికను మనం ముగించుకుందాం. జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము ఒక చిన్న మాట చదువుతూ ప్రార్థన చేసుకుందాం. బైబిల్ గ్రంథంలో నుంచి మనము ఈ మధ్య కాలంలో ధ్యానిస్తున్నటువంటి అంశం ఏంటంటే, అందుకు యేసు నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పాను. ఈ సందర్భంలో ఈ యొక్క పరిస్థితిని మనం చాలా జాగ్రత్తగా గమనించి ఆలోచిస్తే, కృప కలిగిన దేవుడు, కనికరము కలిగిన ప్రభు మన జీవితాలను మంచిగా ఆశీర్వదించి ఒక మాట మనకు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరడి నీటి బుగ్గ. కాబట్టి ఈ నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి దప్పిక కొనడు. ఇక్కడ మనం చూస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, యేసుక్రీస్తు వారు పోయిన వారంలో మీకు చెప్పినప్పుడు, యేసుక్రీస్తు వారు ఆమెతో మాట్లాడుతున్న సందర్భంలో ఆ శిష్యులు ఆయన ఎందుకు మాట్లాడుతున్నాడు, ఆమెతో ఆయనకి ఏమి పని అని వారి మనసులో అనుకున్నారు. కానీ ఎవరునూ ఆయనను అడుగా తెగింపలేదు. ఇక కొన్ని విషయాలు మనం చూసినప్పుడు, ఈ కాలంలో మనుషుల పరిస్థితులు ఎలా ఉంటాయో చెప్పారు. ఈ యవనరాన్లు సమస్యలు పడిపోతారు, వాక్యమును హృదయంలో ఉంచుకోరు, బలహీనులైపోతారు, పాపానికి చేరువయ్యే దినాల్లో ఉంటారు అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నాం. అయితే ఈ సమయంలో ఒక చిన్న సందర్భాన్ని మీకు తెలియజేస్తాను. దాహముతో ఉన్నటువంటి జీవితము తృప్తి పడాలి. ఏం పడాలి? తృప్తి పట్టమంటే తెలుసు కదమ్మా. ఇక చాలు, నా జీవితము ఇంతటితో ముగిసిపోతే బాగుండునేమో అన్నట్టుగా జీవితం ముందుకు సాగాలి. ఎలాగంటే బాగా గమనించి ఆలోచించినప్పుడు చూసినప్పుడు, బైబిల్ గ్రంథంలో మీరు గమనించినప్పుడు, యేసుక్రీస్తు వారు నశించిపోతున్న వారిని వెతికి రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు. రెండోది మనం గమనించి ఆలోచించినప్పుడు, ఎవరి బ్రతుకులలోనైతే నెమ్మది లేదు, ఎవరి బ్రతుకులలోనైతే సమాధానం లేదు, ఎవరి జీవితాలైతే ఫలభరితముగా లేవో వారందరికీ శాంతిని సమాధానం ఇచ్చుటకు వచ్చినటువంటి గొప్ప దేవుడు. ఇది జాగ్రత్తగా గమనించాలి. ఎందుకంటే అమ్మా, నేనిచ్చే నీళ్లు త్రాగువాడు ఇక ఎన్నటికి దప్పిక కొనడు అన్నాడంటే, యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చిన తర్వాత మరలా ఆప్షన్ అనేది మనిషికి ఉండకూడదు. మరలా దప్పికొండంటే మరలా వేరేది ఉండకూడదు. ఇక అంతటితో చాలు అన్నట్టుగా ఉండాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే, యేసు ప్రభు వారి దగ్గరికి వస్తే వారి జీవితాలు సమృద్ధికరంగా మారిపోవాలి. యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినటువంటి బ్రతుకులు పరిపూర్ణతకు రావాలి. ఈరోజు మనలో చాలా మంది పరిపూర్ణులుగా చెప్పుకుంటూ అసంపూర్ణులుగా ఉన్నటువంటి జీవితాలు మనందరికీ. లోకము దాని ఆశలు గతించిపోవును, దేవుని చిత్తమును జరిగించేవాడు శాశ్వత కాలం జీవించును అని రాయబడినట్టుగా అపరిపూర్ణతలో ఉన్నటువంటి జీవితాలు మనవి, సంపూర్ణం కాలేని బ్రతుకులు మనవి. ఎందుకంటే ఎవరి జీవితంలో యేసు ప్రభు వారు ఉండరు, ఎవరి జీవితంలో యేసు ప్రభు యొక్క మాటలు ఉండవో వాళ్ళ జీవితాలు అసంపూర్ణంగానే ముగించిపోతూ ఉంటాయి. ఏదో వెలితి, ఏదో కొరత, ఏదో తెలియని ఒక విధమైనటువంటి బాధ. అందుకని లూదియా అను దైవభక్తి కలిగినటువంటి ఒక స్త్రీ యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చినప్పుడు, పౌలు శీలను చెబుతున్న మాటలు వినినప్పుడు ఆమె జీవితం ఏమైపోయింది తెలుసా? తృప్తి చెందినట్టుగా మనకు చూస్తుంది. అయ్యా, నేను నా కుటుంబము కూడా మారు మనసు పొందినట్టు మీరు మా ఇంటికి రండి అని పిలిచింది. నిజముగా ఎందుకు చెప్తున్నానంటే, యేసు ప్రభు వారు ఎవరి జీవితంలోనికి వెళతారో, ఎవరి బ్రతుకులలో దేవుని మాటలు వెలుగుతాయో వాళ్ళ జీవితాలు, వాళ్ళ కుటుంబాలు వెలిగించబడతాయి. వాళ్ళ బ్రతుకులు
మరలా వేరే వాటి కోసం ఆశతో ఎదురు చూడవు. వేరే ఏవో కావాలని కోరికల వారిలో ఉండవు. దేవుడు ఉంటేనంతే చాలు. అందుకే కదా మనం పాడపడతాం, నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటాను ఎప్పుడయ్యా. ఎందుకంటే మన జీవితాలు ఫలభరితముగా మారాలి, మన బ్రతుకులు సమృద్ధికరంగా ఉండాలి. అందుకే ఆయన అన్నాడు, అమ్మ ఈ నీళ్లు తాగువాడు మరలా తప్పిక అవుతుంది. ఈ నీళ్లు తాగితే సంతృప్తి ఉండదు, ఈ మాటలు వింటే తృప్తి ఉండదు, ఈ లోక సంబంధమైన వాటిలో తిరిగిన వాడికి ఏ సంతృప్తి ఉండదు, ఏ నెమ్మది ఉండదు, ఏ సమాధానం ఉండదు, ఏ శాంతి ఉండదు, ఎలాంటి భద్రత ఉండదు. నేనిచ్చి నీళ్లు తాగితే, నా మాటలు వింటే, నా దగ్గరికి వస్తే వాళ్ళు వేరే వాటి గురించి ఆలోచించరు. ఈరోజు నువ్వు వేరే దాని గురించి ఆలోచిస్తున్నావంటే నీ జీవితము అసంపూర్ణముగా ఉన్నదని అర్థం. ఈరోజు నువ్వు వేరే వాటిని మనసులోనికి తీసుకొచ్చుకుంటున్నావంటే నీ జీవితము సమృద్ధిగా లేదని అర్థం. ఎందుకంటే ఒక్క చిన్న మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను, జాగ్రత్తగా గమనించి ఆలోచించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము, మార్కు సువార్త 5వ అధ్యాయము మీ అందరికీ పరిచయమైన మాటే, కొత్తగా ఏముండదు. ఈ మాటలు మనం జాగ్రత్తగా గమనిద్దాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. మార్కు సువార్త 5వ అధ్యాయము 33వ వచనం. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పెను. అందుకైన నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచను, సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అని ఆమెతో చెప్పాను. ఆమేన్. ఇక్కడ చదవబడినటువంటి రాయబడినటువంటి మాట ఏంటంటే 12 సంవత్సరాల నుంచి రక్తస్రావ రోగంతో బాధపడుతున్నటువంటి ఒక స్త్రీ గురించి మాట్లాడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాల నుంచి అమ్మా? 12 సంవత్సరాల నుంచి. అయ్యా, ఈ 12 సంవత్సరాల నుంచి ఏమి గురించి ఇప్పుడు ఎందుకు మనం మాట్లాడుకోవాలంటే, ఈరోజు ఇక్కడ ఈ సందర్భం మనం మాట్లాడుకోవడానికి గల కారణం ఏంటంటే, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎన్నటికీ దప్పిక కొనడు. కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అక్కడ చూడండి 25వ వచనము, 26, 27 ఒకసారి చదువుదాం. 12 ఏళ్ల నుండి రక్తస్రావ రోగము కలిగిన ఒక స్త్రీ ఉండెను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక. ఎన్ని సంవత్సరాల నుంచి? 12 సంవత్సరముల నుంచి రక్తస్రావ రోగము కలిగినటువంటి ఒక స్త్రీ ఉండెను. ఆమె జీవితము ఎంత బాగుందో ఎలా ఉందో మనకు అవసరం లేదు. ఇక్కడ జరిగిన సంగతి అయితే చూడండి, అయితే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలబడి, అంటే ఎంతో మంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది. ఎందుకు వెళ్ళిందంటే మీరు ఇక్కడ బాగా గమనించి ఆలోచించండి. తనకున్న దాహం, తనకున్న బాధ, తనకున్న వేదన ఈ వైద్యుల దగ్గరికి వెళితే తగ్గుద్ది అనుకున్నది, వాళ్ళ దగ్గరికి వెళితే తగ్గల. అదేమిటి? అనేక వైద్యుల చేత, అనేక అంటే ఒకళ్ళిద్దరు కాదు, ఎంతో మంది దగ్గరికి వెళ్ళింది. ఇటువైపు ఒకళ్ళు, ఇక్కడ ఒకళ్ళు, వాళ్ళు చెప్పిన కాడికి, ఈయన చెప్పిన కాడికి, వాళ్ళు బొమ్మల దగ్గరికి, ఈయన బొమ్మల దగ్గరికి. తనకు జీవితంలో ఇక చాలు అనేదాకా వెళ్ళిందమ్మా. వెళ్ళి ఎవరి దగ్గరికి వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి, ఎవరికి చూపించినా, ఎవరు చెప్పినా ఏ సమస్యకు సొల్యూషన్ రాల, సమాధానం జరగల. ఇలా జరగనప్పుడు ఆమె తిరిగి ఇక నా వల్ల కాదు అనుకొని అలసిపోయేటట్టుగా తిరిగింది. కానీ అక్కడ మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఒక వైద్యుని దగ్గరికి పోతే మెడిసిన్ ఇచ్చాడు. తెలుసు కదా మెడిసిన్ అంటే? మందులు ఇచ్చాడు. ఆ మందులు వేసుకున్నప్పుడు కొంచెం పర్వాలేదు, మరలా రిపీట్ అయింది. మరలా ఏమైంది అంటే, రిపీట్ అంటే తెలుసుగా, మరలా అదే జబ్బు అయింది. ఇప్పుడు మరలా ఏం చేసింది? ఏది పోయినసారి పోతే బాగుంది, ఇప్పుడు మరలా బాగలేదు ఏందని. కానీ 1, 2, 3 సార్లు ఆ వైద్యుడి దగ్గర పోయింది. ఆ వైద్యుడు మానేసి మరొక వైద్యుడి దగ్గర పోయింది. అంటే
ఈ నీళ్లు త్రాగుతున్నాడు. లోక సంబంధమైనటువంటి వైద్యాలు కానీ, లోక సంబంధమైనటువంటి మెడిసిన్ కానీ, లోక సంబంధమైనటువంటి మాటలు కానీ అప్పటికప్పుడే నేను తృప్తిపరుస్తాయి. మరలా నీకు దాహం వేస్తుంది. అప్పటికప్పుడే ఆ మెడిసిన్ వేసుకున్నారు, ఆ టాబ్లెట్ వేసుకోగానే 2-3 రోజులు బాగుంది, మరలా 4 రోజులు స్టార్ట్ అయిపోయింది. అంటే నీకు దాహం తీరల, నీ సమస్యకు సమాధానం రాల, నీ యొక్క వచ్చినటువంటి ఆ వ్యాధికి నయం కాలేదు. కాబట్టి ఏం జరిగిందంటే అక్కడ ఆమె మరొక వైద్యుడి దగ్గరికి వెళ్ళింది. అక్కడ కొన్ని రోజులు తిరిగింది, అక్కడ కూడా సమాధానం రాలేదు, అక్కడ కూడా నెమ్మది రాలేదు. మరొక వైద్యుడి దగ్గర పోయింది. కాబట్టి దగ్గర ఏమైంది, అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి తమకు కలిగినదంతయు వ్యయము చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక, ఏంటంట, ఎంత మాత్రమును ప్రయోజనం లేక, ఎన్ని నీళ్లు తాగినా దాహం తెరక, ఎన్నైనా తాగిన దాహం తెరక, తాగుతుంటే మళ్ళా తాగుబుద్ధి అవుతుంది, తాగుతుంటే మళ్ళా తాగుబుద్ధి అవుతుంది. ఒక రకం చెప్పాలంటే తాగి తాగి మన యొక్క ఈ యొక్క పొట్ట అనేది ఉబ్బుతుంది, కానీ దాహం అనేది తీరటంలా. ఎందుకంటే ఈ యొక్క నోటికి ఏ యొక్క నీళ్లు ఇస్తే దాహం తీరుతో ఆ నీళ్లు దొరకల. ఇక్కడ కూడా ఏమను ఎన్నో చోట్లకి వెళ్ళింది, ఎన్నో ప్రయోజనాలు చేసింది, ఎన్నో ప్రయత్నాలు చేసింది. ఎంత చేసినా తనకున్న బాధకు నివారణ రాలేదు, తనకున్న దాహము తీరటం లేదు. ఏ దాహం ఇది? ఇది ఏ దాహము? ఇప్పుడు చెప్పాలి, ఏ దాహము? ఇక్కడ ఏమనుకున్న దాహం, ఏ దాహం? ఏ దాహం అంటే రోగము, వ్యాధి, బాధలు ఇవన్నీ కాదు. ఇక్కడ ఒక దాహం ఉంది, తన మనస్సుకు శాంతి సమాధానం లేని దాహం. ఎంత ఉన్నా, ఎన్ని చేసినా, ఎన్ని డబ్బులున్నా, ఎంత బంగారం ఉన్నా, చికెన్ బిర్యానీ తిన్నా, ఎప్పుడు ఏదో పోగొట్టుకున్నట్టు, ఎప్పుడు ఏదో ఒక చింత. దేనికి దిగులు పడుతున్నావంటే నా బాధ నీకే తెలుసు. నీ బాధ ఏమన్నా లోకంలోనికి వైద్యుల దగ్గరికి వెళ్తే వెళ్తారా? లోకంలోని మనుషుల దగ్గర పోతే పోద్దా? లోకంలో ఉన్నటువంటి దగ్గర పోద్దా? బంగారం తెచ్చుకుంటే పోద్దా? వైడూర్యాలు తెచ్చుకుంటే పోద్దా? నీ బాధ పోయేది కాదు. నీ బాధ నివారణ కావాలంటే దానికి సరి అయినటువంటి మెడిసిన్ కావాలి. తెలుసా ఏమేం చేస్తుందంట? అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి, తిప్పలు పట్టమంటే వాళ్ళ తిప్పలు అంతెంత కాదు. ఆడికి పోమంటే ఆడికి పోతున్నారు, ఈ హాస్పిటల్ పోమంటే ఈ హాస్పిటల్ పోతున్నారు, ఆ ఊరు పోమంటే ఆ ఊరు పోతారు, ఈ ఊరు పోమంటే ఈ ఊరు పోతారు, ఆ మందు తినమంటే ఈ మందు తింటారు, ఈ కాయ తినబడి తింటున్నారు, ఆ పసులు తినమంటే తాగుతున్నారు, ఈ ఆకులు తినమంటే తింటున్నారు, ఈ గడ్డి తినబడి తింటున్నారు. ఇలా తిప్పలు అంతెంత కాదు. అనేక తిప్పల పడి తనకు కలిగినదంతయు వ్యయము చేసుకొని తనకున్న డబ్బంతా రూపాయికి రూపాయి మొత్తము పోగొట్టుకుంది. ఈరోజు మనలో చాలా మందిని తలకాయ నొప్పి వచ్చిందంటే మెడిసిన్ వాడాలి, కాళ్ళు నొప్పి వచ్చిందంటే మెడిసిన్ వాడాలి, ఏదైనా బాగలేకపోతే మెడిసిన్ వాడాలి, కడుపు నొప్పి వచ్చింది మెడిసిన్ వాడాలి. వాడి 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 నీ కాడున్న డబ్బులు అయిపోయి కానీ నీలో ఉన్న రోగం వాడు. అర్థమవుతుందా? నీ దగ్గర ఉన్న డబ్బులు అయిపోయినాయి. డాక్టర్లు కూడా నువ్వు చూడని డాక్టర్ లేడు, నువ్వు వెళ్ళని హాస్పిటల్ లేదు, నువ్వు తిరగనటువంటి వైద్యశాల లేదు, అన్నీ తిరిగావు కానీ నీ రోగం పాడ. ఎందుకని? ఇప్పుడు ఆలోచించండి. ఎందుకని? అప్పుడప్పుడు చాలా మంది చెప్తారు, నేను ఎప్పుడో పోయి వచ్చాను, నాకు ఎప్పుడో చూశాను, అవన్నీ చూశాను, చూసి ఇసుగు పుట్టింది కానీ నీ దాహం తీరిందా? ఇప్పుడు ఏమో దాహం తీరలా. ఎన్నో తిప్పలు పడి ఎంత మాత్రం ప్రయోజనం లేక, వీటి వల్ల ఏమీ లేదు, ప్రయోజనం లేని వాటికి పరుగుడు చేస్తున్న జనములు మనము. ప్రయోజనం లేని వాటి చుట్టూ రాత్రి పగులు తిరుగుతున్నాం. ప్రయోజనం లేని వాటి కోసము ఎంతెంతగానో ఖర్చు పెడుతున్నాం. ఎంత చేసినా మరలా సాయంత్రం వచ్చేలాగా లోకములు ఏదో పోగొట్టుకున్నట్టు, అప్పుడప్పుడు అంటారు చూడండి, ఏదో మునిగిపోయినట్టు ముఖమంతా ఒక రకంగా పెట్టుకొని బతికేస్తుంటారు. కారణం అబ్బే నీ దాహం తీరలేదు. నువ్వు అనుకుంటున్నావు నేను ఇలా ఉన్నాను, నా బాధ నీకేం తెలుసు, నీ బాధ నీకు తెలుసు, నా బాధ నాకు తెలుసు, మనందరి బాధ దేవుడికి తెలుసు. మనం బాధ అంటున్నాం. ఏం బాధ నీ బాధ? ఏం బాధ నీ బాధ? నీ బాధ కాదది, అదొక
రకంగా చెప్పాలంటే నీవు పెట్టుకున్నటువంటి పెద్ద వ్యాధి, ఒక వ్యాధి, అది బాధ అనుకుంటున్నావు కాదు. ఈ వ్యాధికి మందు ఎక్కడికి వెళ్ళినా పోదు. అందుకేమనుకుంటుంది తెలుసా? ఎన్నో తిప్పలు పడి మరింత సంకటపడాను. బాగానండి, ఎన్నో తిప్పలు పడి మరింత సంకటపడను అంటే బాగా అడుగుతుంది, అంటే మరింతగా బాధపడుతున్నది, ఎక్కువగా వేదన పడుతున్నది. రోజుకు కొత్త ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లము, ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లం, ఒక ప్రాబ్లం పోతే ఇంకొక ప్రాబ్లము. ఈ ప్రాబ్లాలన్నీ ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి వచ్చే ఎదురా నాకే వస్తాను ఈ బాధలని అనుకుంటా. నాకే వస్తాను ఏంది బాధలు అంటే నీ దాహం తీరలేదు. నువ్వేం చేస్తున్నావంటే టయానికి ఒక టాబ్లెట్ వేసుకుంటున్నావు, తలకాయ నొప్పి తగ్గుతుంది అనుకున్నావు. నీ తలకాయ నొప్పి తగ్గేది కాదు. టయానికి ఒక టాబ్లెట్ వేసుకున్నావు, కడుపు నొప్పి తగ్గుతుంది అనుకోండి, నీ కడుపు నొప్పి తగ్గేది కాదు. ఈమెను ఆ రక్తస్రావమును అరికట్టడానికి డాక్టర్ గారు ఇచ్చినటువంటి మెడిసిన్ ఒక 2 రోజులు వాడితే 3 రోజులు పర్లేదు అనిపించింది. మరలా 4 రోజులు స్టార్ట్ అయిపోయింది. ఏంటంటే అందుకన్నాడు, అమ్మా ఈ నీళ్ళు అంటే అవి ఈ లోక సంబంధమైనటువంటి వైద్యులు కానీ, ఈ లోక సంబంధమైన మనుషులు కానీ, ఈ లోక సంబంధమైన బంధువులు కానీ, ఈ లోక సంబంధమైనటువంటి ఒక సలహాలు కానీ కొద్ది నిమిషమే నీకు దాహం తీరుస్తాయి. తర్వాత మరలానికి అదే ప్రాబ్లం, మరల అదే తలకాయ నొప్పులు, మరల అదే బాధలు, మరల అదే ఇబ్బందులు. అయితే ఇక ఏం కావాలంటే ఇదిగో అందుకని ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రములు మాత్రం ముట్టిన బాగుపడదని అనుకొని జన సమూహములలో ఆయనను వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తధార కట్టెను. ఆమె ఇప్పుడేమైంది? ఇవన్నీ చూశాను, నా రోగాలు పోయేటట్టు లేదు, నా రక్తధార కట్టేటట్టు లేదు. ఇప్పుడు నేనేం చేయాలనుకున్నానంటే ఎవరో యేసు ప్రభు అంట, ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన వస్త్రము చెంగు ముట్టితే బాగుపడతాను అని అనుకున్నది. చూడండి ఏమంది? బాగుపడుతున్నాను అనుకొని ఎవరు అనుకున్నారు? ఆమె అనుకున్నది ఆయన వస్త్రము చెంగు ముట్టితే బాగుపడుతుంది అనుకున్నది. ఈ రోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి వస్తే బాగుపడతానని నువ్వు అనుకుంటే యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు లోబడాలి. అంతే. లోకం ఎట్టుబాని, మనుషులు ఎట్టుబాని, ఎవరు ఎలా బాని, ఎవరు ఎక్కడ ఎలా చావని, నువ్వు మాత్రం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఆయనకు లోబడి జీవించాలి. సమస్తాన్ని ఆయనే నీ కాళ్ళ దగ్గరికి తీసుకొస్తాడు. అది గుర్తుపెట్టుకో. కానీ మనమేమనుకుంటాం తెలుసా? మనమేదో సాధించాలనుకుంటాం, మనమేదో చెయ్యాలనుకుంటాం. మన ఆరాటం, మన పోరాటాలు, మన దాహాన్ని తీర్చలేవు. అప్పుడప్పుడు చూద్దాం, సవీసారం లేని నీళ్ళు మనకేమవుతుందంట? తప్పి చల్లారుతాయా? అందుకని ఏం రాయబడింది? అయ్యా ఈ ఊరైతే బాగుంది కానీ, చూడటానికి బాగా అందంగా ఉంది కానీ, ఈ ఊరు మంచిదే కానీ ఊరిలో ఉన్న నీళ్లు, ఊరు మంచిదే, ఊరిలో ఉన్న నీళ్లు మంచివి కాదు. అందుకనే ఇక్కడ ఏ పంట వేసినా ఆ పంట పండదు. ఊరు మంచిదే, నీళ్లు ఇప్పుడు మనుషులు మంచోళ్ళే, వాళ్ళ లోపల ఉన్నటువంటి స్వభావం మంచిది కాదు. అందుకే వాళ్ళ నోటి నుంచి మంచి మాటలే రావు, వాళ్ళ ఆలోచనలు మంచిదే కాదు, వాళ్ళ బుద్ధి మంచిదే కాదు, వాళ్ళ స్వభావం మంచిదే కాదు. మరి ఏం చేయాలంటే ఇప్పుడు ఎలీషా ప్రవక్త ఏం చేశాడు తెలుసా? ఇదిగో కొత్త కుండలో కొంచెం ఉప్పేసి కొన్ని నీళ్ళలో కలిపి తీసుకురామన్నాడు. ఇప్పుడు ఏం జరిపించాడు? నీ జీవితం కొత్తగా మారిపోవాలి, వాక్యమనే ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు వాక్యంతో నీ జీవితాన్ని కలిపేస్తే అప్పుడు ఏమవుతుంది తెలుసా? నీళ్లు మంచివైపోతాయి. ఇప్పుడు పంటలు బాగా పండుతాయి. ఇప్పుడు ప్రయోజనకరంగా ఉంటుంది. నీ మాట బాగుంటుంది, నీ ఆలోచన బాగుంటుంది, నీ వల్ల దీంట్లో వాళ్ళకి సంతోషం వస్తుంది. కానీ నీ వల్ల బాధ అవుతుందంటే, అందుకే నేను చాలాసార్లు చెప్తుంటాను, ఎవరు ఎలా పోయినా నీ విశ్వాసం నువ్వు కాపాడుకోవాలి. నీ విశ్వాసంలో నుంచి నిన్ను పడగొట్టడానికి ఎవరినైనా వాడుకోవచ్చు. అందుకని ఏమేమి తెలుసా? అనేక వైద్యుల చేత తిప్పల పడింది, ఉన్నదంతా వ్యయం చేసుకుంది, డబ్బంతా ఖర్చు పెట్టుకుంది, ఒక ఆలోచన వచ్చింది. ఈ అన్ని తిరిగాని ఏమైపోయింది? ఇప్పుడు నా జీవితంలో ఒక నిర్ణయం తీసుకున్నాను, యేసు ప్రభు దగ్గరికి వెళితే చాలు అనుకున్నాను, బాగుపడుతుంది అనుకొని ఇప్పుడు యేసు ప్రభు దగ్గర పోయి వెనక నుంచి చూస్తే ఆ జన సమూహములు ఫుల్లుగా ఉన్నారు, గుంపులుగా ఉన్నారు.
వాళ్ళందరి మధ్యలో నుంచి పోతుంది. పోయి వెనక పక్క యేసు ప్రభు వారి యొక్క వస్త్రపు చెంగు ముట్టింది. ఏముంటుందమ్మా? యేసు ప్రభు యొక్క వస్త్రపు చెంగు ముట్టగానే ఆమె రక్తధార కట్టాను. ఆమేన్. ఇప్పుడు బాగా గమనించి ఆలోచించండి. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన మాట నేను చెప్పి ప్రార్థన చేస్తాను. ఎక్కువ సమయం కాదు, ప్రార్థన చేయడానికి మాట చెప్తాను. చూడండి, ఇప్పుడు ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన ఏమంటున్నాడు? తన శరీరంలోని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో నుండి ప్రభావం బయలు వెళ్ళినని తనలో తాను గ్రహించి జనసమూహం వైపు తిరిగి, నా వస్త్రం ముట్టినది ఎవరు అని అడగగా, అయ్యా ఎంతమంది జనాలు ఉన్నాము, అనేక మంది నీ మీద పడిపోతున్నారు, ఎవరెవరో ఏదేదో చేస్తున్నారు, అటు గుంపు ఇటు గుంపు, ఇటువైపు జనాలు చుట్టుపక్కల వస్తున్నారు, ఎలాగో నిన్ను ముట్టింది ఎవరు? అందరూ ముట్టడం వేరు, అర్థమైందా? అందరూ ముట్టడం వేరు, ఆడ ముట్టడం వేరు. మీకు అర్థం కావడం చెప్తాను. దాహంతో ఉన్నవాడు నీళ్లు త్రాగటం వేరు, దాహం లేనివాడు నీళ్ళు తాగటం వేరు. తెలుసమ్మా? దాహం వేసి మీరు పనికి పోయారు అనుకోండి, లేకపోతే దూరం ఎక్కడన్నా పొలానికి వెళ్ళారు అనుకోండి, తీసుకుపోయి నీళ్ళు అయిపోయి అనుకోండి, ఇప్పుడు నీళ్ళ కోసం అటు ఇటు తావలాడుతుంటే ఎవరో ఒక బాటిల్లో నీళ్ళు తెచ్చితే ఎంత ఆశతో తాగుతారు? ఆ నీళ్ళు ఏం చేస్తాయి? దాహం తీరుస్తాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఆశతో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన అందరు రాలేదు. ఆ రక్తస్రావ రోగం కలిగిన స్త్రీ తప్ప మిగతా వాళ్ళందరూ క్యాజువల్గా వచ్చారు, చూసుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. ఏనేదో గొప్పవాడంట, ఈయన వాళ్ళు ఏదో జరుగుద్దంట, ఈయన సైన్యపడ్డను లేపిరంట, ఈయన అద్భుత కార్యాలు చేస్తారంట, ఈయన దెయ్యాలను నిలగొట్టిందంట, ఇలా క్యాజువల్గా అనుకుంటున్నారు. ఈమె మాత్రము దాహముతో వచ్చినది. ఈరోజు నువ్వు యేసు ప్రభు దగ్గరికి ఎలా వస్తున్నావు? ఈరోజు యేసు ప్రభు దగ్గరికి ఏదో క్యాజువల్గా బుధవారం ప్రార్థన పెడుతున్నారు, శనివారం ప్రార్థన పెడుతున్నారు, ఆదివారం ప్రార్థన ఉంది, పోవాలి కాబట్టి క్యాజువల్గా వస్తే నీ దాహం తీరదు. ఏదో వెళ్ళాలి కాబట్టి వెళ్తే తీరదు. నీ దాహం తీరాలంటే ఆశతో రావాలి. అందుకేమన్నాడు? ఆశ కలిగిన ప్రాణమును, ఏంటంటమ్మా? ఆశ కలిగిన ప్రాణమును తృప్తి. తృప్తి అంటే దాహం తిరుపతి అవసరం లేదు, దాహం లేదు. నీలో ఆశ లేదు, మరి ఏముంది? ఆశకు అలవాటుకు వేరు. అలవాటు ఉంది, ఏదో అందరూ పోతున్నారు, నేను పోయి కూర్చోవాలి. నీ బాధ తీసుకొచ్చారు చెప్పే రేంజ్ కాదు నీది. ఇదిగో బుధవారం బాగోకపోతే బాగుండదేమో, ఫీల్ అయిపోతామని చెప్పుకునేవాళ్ళు. శనివారం ప్రార్థన బాబుతే ఏమన్నా అవుద్దేమో, ఆదివారం ఆరాధన బాబుతే ఏమన్నా అవుద్ది, ఇలా వచ్చిపోతుంటారు అంతే. కానీ ఆశతో రావాలి. ఈమె దాహంతో వచ్చింది, ఆ వేదనతో వచ్చింది, ఆ బాధతో వచ్చింది, సమాధానం లేకుండా వచ్చింది, సమాధానం లేని పరిస్థితులు వచ్చింది, నెమ్మది లేని పరిస్థితులు వచ్చింది. వచ్చి నాకు ఇక్కడ సమాధానం దొరుకుద్దేమని ఆలోచన కలిగి వెంటనే ఆయన దగ్గరకు వచ్చి ఆయన వస్త్రం చెంగు ముట్టగానే బాగానండి, ఎవరికైతే దాహం వేసిందో వాళ్ళే ఏం చేస్తారమ్మా? కొండ దగ్గరికి వెళ్ళి నీళ్ళు తెచ్చుకొని తాగుతారు. అర్థమైందా? దాహం వేయలేదు అనుకోండి, నీళ్ళు తాగుకోమంటే తాగుకోలే, నువ్వు నాకు తెచ్చియచ్చు కదా, తెచ్చితే నేను తాగుతాను, తెచ్చియకపోతే నేను ఎందుకు తాగుతాను, నువ్వు నాకు తెచ్చియాలంటే అంటే నీకు దాహమేలా, నువ్వు పని చేయించుకోవాలి కాబట్టి చేయించుకుంటున్నావు. అదే దాహం వేస్తే ఒకళ్ళు అడుగుతావా? అప్పుడప్పుడు బాగా దాహం వేసినప్పుడు ఉరుకుతూ పోయి ఆతల బాతలు పోయి కట్టెక్కని తీసేసి చెంబు కింద పడిపోయేది కూడా తెలియకుండా కొట్టెక్కని తీసి అన్నట్టు తాగుతారు. ఆ చెంబులో నలకలు అనేది తెలియదు, ఏమున్నాయి తెలియదు. ముందు దాహం తీరాలి. అంటే దాహం వేసే వాళ్ళు ఒకళ్ళని అడగరు, వాళ్ళంతటా వాళ్ళే వెళ్ళి దాహం తీర్చుకొని వస్తారు. అందుకని నీకు అందరికీ చెప్తున్నాడు చాలా సార్లు, యేసు ప్రభు దగ్గరికి మనం పిలిస్తే రావాలని లేదు, వాళ్ళకి దాహం వేస్తే వాళ్ళే వచ్చి దాహం తీర్చుకుంటారు. ఆమేన్. మనమేదో బతిమలాడాలనుకుంటున్నాం, మనమేదో పిలవాలనుకుంటున్నాం, వీళ్ళందరూ వస్తే బాగుంది అనుకున్నాం. నువ్వు నేను పిలిస్తే వచ్చే వాళ్ళైతే వస్తారు, కానీ వాళ్ళకి దాహం వేయాలి. ఆ దాహం వేసినప్పుడు ఆ దాహం తీర్చేటువంటి ఆయన నీటి ఓటలు ఇక్కడ ఉన్నాయని వస్తే వాళ్ళ దాహం తీరిపోతుంది. అదే ఇక్కడ అందుకని ఏమన్నా తెలుసా? ఆ కిందికి వచ్చిన తర్వాత చూడండి, ఆ కార్యం చేసి ఆమెను కనుగొనవాలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతయు ఆయనతో చెప్పాను. నువ్వు అడిగితే చెప్పరు. ఇక్కడ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు నీ బాధ దేవుడితో ఎప్పుడు చెప్పుకుంటావంటే నువ్వు దాహంతో ఉంటే చెప్పుకుంటావు. దాహంతో లేనోడు ఏం చెప్పుకుంటాడు? బాధ ఉన్నోడు వచ్చి బాధపడతాడు.
మనం ప్రార్థన చేయమంటే ఏం చేస్తాడు? నీ బాధ ఉంటే దేవునితో చెప్పుకుంటావు, నీ వేదన ఉంటే దేవునితో చెప్పుకుంటావు, నీకు నెమ్మది లేకపోతే దేవునితో చెప్పుకుంటావు. మనుషులతో చెప్పుకుంటే నేను పక్కన పడేసి వెళ్ళిపోతారు, అంతే, హేళన చేస్తారు. అప్పుడప్పుడు చాలాసార్లు చెప్తాను మీకు ఇది. దేవునితో చెప్పుకుని తన సంగతి అంతా. అప్పుడు ఏమన్నా చూడండి, అందుకైన కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరిచను, సమాధానము గలదానివై పొమ్ము. ఏం గలదానివై అంటే ఇప్పుడు దాకా నీకేం లేదు, సమాధానం లేని బ్రతుకు, నెమ్మది లేని జీవితము, ఎన్ని సంవత్సరాలున్నా అవి బాగుపడవు. తెలుసా? అప్పుడప్పుడు అంటారు చూడండి, పాతాళమును కనని గర్భమును ఏంటంటివి ఇక చాలు అనమాట. ఎంత కావాలన్నా కావాలి 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 అంటుంటా. అందుకని నీ జీవితంలో సమాధానం లేకపోతే, నీ జీవితంలో నెమ్మది లేకపోతే ఏది చూసినా కూడా నీకు ప్రశాంతత ఉండదు. రోజు ఒక టెన్షన్ నీ తలకాయ, రోజు ఒక బాధ ఉంటుంది, రోజు ఒక ప్రాబ్లం నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు. కారణం ఏంటంటే దాహం తీరలేదు. నీ దాహం తీరటానికి నువ్వు లోకంలో అన్ని దగ్గరికి వెళ్ళిపోయావు, ఎక్కడా నీ దాహం తీరదు. దాహం తీరాలంటే జీవ జలముల నది ఓటైనా ఈయన దగ్గరికి మాత్రమే రావాలి. అది కాబట్టి అంత అన్నాడు, అమ్మా నీ దాహము తీరాలంటే నేను చెప్పేది వినాలి. అది కాబట్టి అయ్యా నేను ప్రతిరోజు ఇక్కడికి వచ్చి నీళ్లు చేదుకొనుటకు ఇక్కడికి రాకున్నట్లు ఆ జీవ జలము నాకు ఇవ్వు అంటున్నాడు ఆయన. ఎంత బాగా మాట్లాడుతుంది మాట. యోహాను సువార్త 4వ అధ్యాయంలో బాగా చదువుతాం. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా నేను దప్పు కొనకున్నట్లు చేదుకొనుడు కింద దూరం రాకున్నట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని అడగను. ఏమన్నాడు? ఆ నీళ్లు నాకు దయచేయమని అడిగను. నేను రోజు వచ్చి ఇక్కడ నీళ్లు చేదుకోవడం నా వల్ల కాదు, ఆ నీళ్లు నాకేమన్నాడు. అయితే ఆయన ఏమన్నాడు? నిజం చెప్పన్నాడు. ఈ జీవితాన్ని ఒప్పేసుకో, పట్టించుకోవద్దు ప్రతిదాన్ని. పట్టించుకుంటే పాడైపోతావు. అప్పుడే చాలాసార్లు చెప్తాను, నేను ఏం పట్టించుకోను అంటారు. ఎందుకు పట్టించుకోమంటే పట్టించుకున్నంత తీరిక మనకు ఉండదు. మన బిజీలో మనం వెళ్ళిపోతే ఈ పట్టించుకుంటే చాలా, ఈ పట్టించుకుంటే మనమే వెళ్ళిపోతుంది. ఏంటో ఏదమ్మా, ఈ పట్టించుకుంటే మనం ఏడ వెళ్ళిపోతాం. మన ప్రయాణంలో ఏమంటారు చూడండి, ఇది ఆత్మీయ యాత్ర, ఇది సియోని యాత్ర, ఇది పరలోకపు యాత్ర. ఈ యాత్రలో వెలుగున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగంతో పరిగెత్తేటువంటి యాత్ర. అందుకని ఇక్కడ ఏమంటుంది తెలుసా? అదే చెప్తున్నాడు, అమ్మా నీకు ఈ నీళ్లు కావాలంటే నేను చెప్పినట్టుగా నువ్వు వెళ్ళి నీ భర్తను పిలుచుకోరామన్నాడు. అప్పుడు నిజం చెప్తున్నా భర్త కలిగాడు. అప్పుడు ఆమెతో చెప్పిన తర్వాత అన్నాడు, అయ్యా మెస్సయ్య వస్తాడని మేము విన్నాము, నువ్వేనా అంటే నీతో మాట్లాడుతున్నా నేనే ఆయన అన్నాడు. ఇప్పుడు వెంటనే ఊరిలోనికి వెళ్ళింది. ఆమె ఎక్కడికి వెళ్ళింది? ఊరిలోనికి వెళ్ళింది. ఆమె అంటుందో నా దాహం తీరింది. ఏం తీరింది? నా దాహం తీరింది, నాకు నెమ్మది ఉంది, నాకు సమాధానం వచ్చింది, నాకు శాంతి వచ్చింది, నాకు ఆనందం వచ్చింది, నేను నా జీవితాన్ని బాగు చేసుకున్నాను అన్నది. ఇప్పుడు ఆ రక్తస్రావ రోగ స్త్రీతో కూడా అన్నాడు, అమ్మా కుమారి నీ విశ్వాసం నేను స్వస్థపరచను, సమాధానం కలదానివై పొమ్ము, నీ బాధ నివారణ ఆయను. ఏమయ్యను? నీ బాధ ఏముంది? నీకు బాధ. ఆ బాధ ఎన్ని దగ్గరికి వెళ్ళినా తగ్గిందా? ఎక్కడికి వెళ్ళి ఎంతమంది వైద్యుల దగ్గరికి వెళ్ళింది, ఎంతమంది మంత్రకుల దగ్గరికి వెళ్ళింది, ఎంతమంది మనుషులకు చెప్పుకుంది, ఎవరి దగ్గరికి వెళ్ళినా నీ బాధ తీరదు, నీ బాధ పోదు. నీ బాధ నివారణ కావాలంటే యేసు ప్రభు దగ్గరికి రావాలి, ఆయనకు అప్పచెప్పాలి, నీ పనులు చేసుకోవాలంటే. ఎందయ్య అలా ఉండాలంటే మనం మనుషుల మీద అంటే, నేను అప్పుడప్పుడు చెప్తాను, మనుషులుగా మనం భూమి మీద ఎప్పుడో చచ్చిపోయాం, దేవుని బిడ్డలుగా బతకాలంతే. మరి తప్పు చెప్తున్నారంటే అందుకేమన్నారు బైబిల్ గ్రంథంలో, మీరు అప్పుడప్పుడు పాడుతున్నారు కదా, అన్యాయము చేయువాన్ని అన్యాయము చేయనిమ్ము, పరిశుద్ధుడైన వాణ్ణి పరిశుద్ధుని ఉండనిమ్ము, వాని క్రియల చొప్పున జీతమిచ్చదనన్నాడు. యేసు అన్న మాట నీవు మరుమబోకుమురన్నా, జీవించుచున్నావన్న పేరు ఉన్నది, మృతుడవే నీవు మృతుడవే,
బతుకుతామని చెప్పుకుంటున్నా కానీ అందరం చచ్చిపోయాం పాపం అపరాధంలో. కానీ ఈరోజు ఎవరు ఏం చేసుకున్నా కనుక నువ్వు మాత్రం పట్టించుకోవద్దాను. నీ దాహం తీరితే ఏటని పట్టించుకోవు. పట్టించుకున్నామంటే నీ దాహం తీరలేదు. ఆ దాహం తీర్చుకోవడానికి ఎక్కడికి వెళ్ళి తయారు తిరుగుతాము. బోరు దగ్గరికి వెళ్ళి నీళ్లు కావాలి తాగావు, కక్కేసావు, తీరలా. ఇప్పుడు అన్నదేమా ఉన్నదంతయు వ్యయం చేసుకొని అనేక తిప్పలు పడ్డాను, అయినా నా దాహం తీరలేదు. ఈరోజు నేను నీ దగ్గరికి వచ్చానయ్యా, నీ మాట విన్నానయ్యా, నువ్వు నాతో మాట్లాడావయ్యా. నేను నీ వస్త్రవచ్చము ముట్టగానే నా బాధ నివారణ అయింది, నా యొక్క రక్తస్రావము కట్టెను, నిలిచిపోయాను, ఇక నాకు దాహం వేయనే. ఈరోజు నీ జీవితంలో ఏ బాధతో బాధపడుతున్నా, ఏ సమస్యతో, ఏ ఇబ్బందితో ఉన్నావు. అందుకని అదొక దాహం. ఇంక దీన్ని మనం చెప్పుకుంటూ పోవాలంటే ఎన్నో ఉంటాయి మీద మనకు. ఇదొక దాహం. ఈ దాహం తీరాలంటే యేసు ప్రభు మాటలు నీ హృదయంలో ఉండాలి. ఆయన మాట ఏమని తెలుసా? నీ వాక్యము నా త్రోవకు దీపము, అది నాకు నెమ్మదిలో ఏం చేస్తుందంట? నాకు బాధలలో నెమ్మదినిచ్చును. అంతే. ఎవరు బాధ పెట్టని, ఎవరు ఏడిపించని, ఎవరు ఎలా ఉండి, భర్త దారి తప్పని, భార్య దారి తప్పని, పిల్లల దారి తప్పని, కానీ నువ్వు ఆధారం చేసుకోవాల్సింది ఏంటి? వాక్యాన్ని. ఆ వాక్యం నీకేమవుతుంది? దాహం తీరిపోతుంది. నీకు దాహం లేదు, మళ్ళా నువ్వు ఆడవు, మళ్ళా నువ్వు బాధపడవు. ఎందుకంటే అమ్మయ్యా నేనైతే శుభ్రంగా ఉన్నాను ప్రభు, నన్నైతే నీ రక్షణలో నిలబెట్టుకున్నా, వీళ్ళందరి గురించి నాకు సంరక్షణ వద్దు ప్రభు, నీ గురించి నేను ఆలోచించాల్సిన అవసరం లేదు, నా దాహం తీరింది, నన్ను నీ రాజ్యానికి చేర్చుకో. ఏమంటున్నాడు? ఇది ఎంతయ్యో మాకు ప్రేమలు ఉండాలి కదంటే మనందరికీ లోతు తెలుసు కదా, తెలుసు. పోతున్నాడు ముందుకెళ్ళి, ఎనగూరు ఆగిపోయినరు. మనమైతే కోపడతాం కదా, భార్యను పోగొట్టుకుపోయిన అసలు మనిషి అని అంటారమ్మా. భార్యను పోగొట్టుకోవటం మనిషి అంటే తిరణాలకు పండగకి వెళ్ళిందా? అది పరలోక సందర్భమైన యాత్ర. ఎనికి తిరిగి చూస్తే నువ్వు ఆగిపోతావు. ఇది ఎనికి తిరిగి చూసే ప్రయాణం కాదు, ముందుకెళ్ళే ప్రయాణం. వెనుకెళ్ళిపోని నువ్వు పడుచుకోవద్దు. లోతు భార్య ఆగను, ఉప్పు స్తంభమాయను, లోతు తన కుమార్తెలు వెళ్ళిపోతున్నారు. నిజంగా మనం ఆలోచిస్తే ఇలా పోతుంటే నన్ను పడుచుకుంటాం మనం అసలు వాళ్ళని ప్రేమిస్తామా? మాకేదో ఇంత తిప్పలు పడుతుంటే నీ బాటికి నువ్వు వెళ్ళిపోతున్నావు కదా అంటారుగా, మా బాధలు మేముంటే నీ ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోతున్నావు అంటారుగా అన్నీ. కానీ ఇది పరలోక ప్రయాణం. ఎనికి తిరిగి చూసావా? నువ్వు కూడా కొద్దిగా ముందు పోయి ఆగిపోతావు. అంతే. లోతు భార్య ఇక్కడ ఆగిపోయింది, కొద్దిగా ముందు పోయి లోతు ఎనికి చూస్తే లోతు ఆడ ఆగిపోయాడు. మరి ముందు కొనుక్కోవాలి. కానీ ఈరోజు మన దాహం తీరితే మనం వెనక్కి తిరిగి చూడం. మళ్ళీ నీళ్ళ కోసం వస్తావా? ఆ నీళ్లు నీకు ఎలా ఉంటాయంట? వాని కడుపులో ఊరని నీటి బుగ్గలుగా ఉంటాయి. జీవ జల నదులు వానిలో నుంచి బిగ్గరగా పారుతాయి. ఎప్పటికీ దాహం లేదు. అందుకని చెప్తారు, యేసు ప్రభువుని నమ్ముకున్న తర్వాత అంటాను, చాలు, నా జీవితం ఇక చాలు, ఇలాగనే నేను ముందుకు సాగాలంట. కొత్త వాటి కోసం అతడు కొత్త బాధలు తెచ్చుకోవాలి. నువ్వు బాధలు తెచ్చుకుంటున్నావు అంటే నీ మనసులో దేవుని వాక్యం లేదు. నువ్వు లేనిప్పుడు వాడి గురించి టెన్షన్ పడుతున్నావు అంటే నీ మనసులో దేవునికి స్థానం లేదు. దేవునికి స్థానం లేకుండా నువ్వు ఎంత టెన్షన్ పడ్డా మళ్ళా యథాస్థితే. అప్పుడు అంటారు కదా, అలాగే ఏముండదు మన బ్రతుకుడు. కాబట్టి ఈరోజు మనతో నీతో నాతో చెప్పింది, ఆ స్త్రీ దాహము తీరింది. ఈరోజు నీ దాహం తీరకపోతే నువ్వు ఇంకా మారినట్టు. ఈరోజు తెచ్చుకో, ప్రభువా నా జీవితం ఇది ఉంది, దీన్ని నేను ఇప్పటితో ఏం చేస్తున్నాను? వదిలిపెడుతున్నాను. ఏమన్నాడు? వదిలిపెడుతున్నాను. ఊరు వదిలిపెట్టాడు. ఇక్కడ బాధ ఆగిపోయింది. ఎలా ఆగిపోయింది చెప్పండి? ఆమె వెళ్ళి వస్త్రాన్ని పట్టుకుంది, ఇదే ఆగిపోయింది. నువ్వు వెళ్ళి దేవుని పట్టుకుంటే నీలో ఉన్నదంతా ఆగిపోయింది. నువ్వు దేవుని పట్టుకోకుండా దెయ్యాన్ని పట్టుకుంటే నీళ్ళు ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అంతే కదా? ఎవరిని పట్టుకుంది? వెళ్ళి యేసు ప్రభువుని పట్టుకుంది. ఇప్పుడు యేసు ప్రభువుని పట్టుకుంటున్నావా లేకపోతే లేని కూడా అట్లా పట్టుకుంటున్నావా? యేసు ప్రభువుని పట్టుకుంటే ఆగిపోవడం అన్నీ ఉండవా నీళ్ళు? నాన్న ఎందుకు అంటే ఉండవంతే. యేసు ప్రభువుని నువ్వు పట్టుకుంటే నీలో ఉన్న బాధ అంతా ఏం కావాలి? నివారణ.
ఆగిపోవాలి. ఎప్పుడు ఉండదు దాని గురించి ఆలోచించకూడదు. అసలు నీకు అది రాను కూడా రాకూడదు. అయ్యా ఉందంటే అది ఉంటే ఉండదు, నేను మాత్రం నీలోనే ఉంటాను. అందుకు పౌలు గారు ఏమన్నాడు, ఇదిగో నాలో ఒక ముళ్ళు ఉన్నది అయినను అది ఉండటం మంచిది అన్నట్టు. దాని గురించి నాకేదో టెన్షన్. ఇప్పుడు మన ఉంటాయి, వాటి గురించి అసలు పట్టించుకుంటే పాడైపోతాం. చాలాసార్లు చెప్తాను, ఏటిని పట్టించుకోవద్దు. నీ జీవితం వెళ్ళిపోవడం అంతే. నీ బాధ్యతలు నెరవేర్చుకుంటూ వెళ్ళిపోవాలి. నువ్వు భార్య బాధ్యత నెరవేర్చి వెళ్ళిపో, భర్త బాధ్యత నెరవేర్చి వెళ్ళిపో, నేను కుమారుడి బాధ్యత నెరవేర్చి వెళ్ళిపో, నేను కుమార్తె బాధ్యత నెరవేర్చి వెళ్ళిపో, తండ్రిగా ఆ బాధ్యత నెరవేర్చుకుంటూ వెళ్ళిపో. నీ యాత్రలో నువ్వు వెళ్ళిపోతుంటారు, కానీ ఎక్కడ పట్టించుకున్నావో అక్కడ ఆగిపోయి ముందుకు పడి. ఇప్పుడు ఏం పట్టించుకుందా? యేసు ప్రభుని పట్టుకుంది, ఆమె ప్రాబ్లమ్స్ అన్ని వదిలేసింది. ఈరోజు నీకు నాకు దేవుడు చెప్తున్న మాట, నువ్వు దేవుని యొక్క సన్నిధికి వచ్చే నెమ్మది సమాధానం లేకపోతే యేసు ప్రభుని పట్టుకుంటే నీ దాహం తీరి నిత్య జీవానికి వారసుని చేస్తాడు. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ ముడుకు తల వంచి ప్రార్థన చేసుకోవడానికి సిద్ధపడదాం. స్తోత్రం.